జనబేరి న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి తన విలాసాలు జలసాలకు వేల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేశారని పలంనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలంనేరులోని తన కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పరిపాలనలో 10 లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. గడిచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్య బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలను 22,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు. అప్పులు కూడా పుట్టని స్థితి రాష్ట్రంలో ఏర్పడిందని, ఏడాదికి 71,000 కోట్లు అసలు వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వానికి గుదిబండలా మారాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో బకాయిలు చేయలేదని, తెచ్చిన అప్పులు ప్రభుత్వం ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు జలసాలకు ఖర్చు పెట్టుకోవడం దారుణమన్నారు. తన 5 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, భూ కేటాయింపులు, గనుల త్రవ్వకాలు, సోలార్ అనుమతులు ఇలా ప్రతి అంశంలో పక్షపాతానికి ఒడిగట్టి లక్షల కోట్లు సంపాదించారన్నారు. ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి టీడీఆర్ బ్యాండ్లు, స్మార్ట్ మీటర్ల కొనుగోలు, రేషన్ బియ్యంలోనూ చేతివాటం చూపారన్నారు. చివరికి చిన్నారుల పోషణకు పెట్టే చిక్కీలు, కోడిగుడ్లు లాంటి వాటిల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆక్రమాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్వాకంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందన్నారు. ఇది ప్రస్తుత ప్రభుత్వానికి పెనుభారమై ప్రజల పాలట శాపంగా మారిందన్నారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.